హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం అన్నం అండి. అమ్మవారి గుడిలో చేసే ప్రసాదం అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రోజు ఏ హడావిడి లేకుండా చాలా సింపుల్గా చేసే ప్రసాదం అండి. సరే, మరి ఎలా తయారు చేయాలో చూద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్రసాదం చేసుకోవడానికి ఇలాంటి పాత్ర పెట్టుకోవాలండి. 2 గంటల ముందు నేను రైస్ని నానబెట్టుకున్నానండి. వాటర్ వేసే గ్లాస్తోనే 1 గ్లాస్ బియ్యం వేసుకున్నా. 1 గ్లాస్ బియ్యానికి 3 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఒక 15 నిమిషాల తర్వాత రైస్ ఉడకడం స్టార్ట్ అవుతుందండి. ఒకసారి రైస్ను ఇలా పట్టుకొని చూస్తే మెత్తగా ఉడికిపోయి ఉండాలండి. ముందుగా వేడి చేసి పెట్టుకున్న పాలను వేసుకోవాలండి. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు ఈ పాలతో ఈ రైస్ ఉడికితే మంచి టేస్ట్ వస్తుందండి. ఈలోగా మనము ఒక గిన్నె తీసుకుని బెల్లం వేసుకుందామండి. ఈ బెల్లం వచ్చేసి 200 గ్రామ్స్ ఉంటుంది. 1 గ్లాస్ వాటర్ వేసుకుని ఈ బెల్లాన్ని మంచిగా కరిగించుకోవాలి అండి. కరిగించుకోవడమే కాదండి, ఒక పొంగు వచ్చే వరకు మంచిగా మరిగించుకోవాలి. అప్పుడే గొప్ప టేస్ట్ వస్తుందండి. ముదురు రంగులోకి వచ్చిన తర్వాత మనము జాలితో వడపోసుకోవాలి అండి. ఇలా వడపోసుకున్న బెల్లాన్ని మనము ఇప్పుడు రైస్లో వేసుకోవాలి. ఇలా కరిగించుకున్న బెల్లం వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు కలపకుండా అలాగే ఉంచాలి. త్వరగా కలిపినామంటే ముందుగా పాలు వేసుకున్నాం కదండి, పాలు విరిగిపోతుంది. 1/2 స్పూన్ యాలకుల పొడి వేసి మంచిగా కలుపుకోవాలండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయి పెట్టి నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యిని కరిగించుకున్న తర్వాత ఓ గుప్పెడు జీడిపప్పు అలాగే ఎండు ద్రాక్షలను వేసి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం బెల్లం అన్నంలో వేసి కలుపుకోవాలి. అంతేనండి, వేడి వేడి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ ప్రసాదం రెడీ అయిపోయిందండి. ఏ హడావిడి లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. నా స్టైల్లో ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. అమ్మవారి అనుగ్రహం మీకు తప్పకుండా దొరుకుతుందండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్.